హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు కదండి. ఈ వీడియోలో 33 సైజ్ బ్లౌజు ఎలా కట్ చేయాలైతే చూపిస్తాను. ఓకేనండి. ఇదిగోండి, ఇదైతే ఆదికి ఇచ్చిన బ్లౌజు. ఈ ఆది బ్లౌజుని బట్టి బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. ఫస్ట్ ఇదిగోండి, లైనింగ్ అయితే లైనింగు, బ్లౌజ్ పీస్ అయితే బ్లౌజు. ఓకేనా, నార్మల్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా అయితే ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజు తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడికి కాజాల పట్టి దగ్గరికి ఇలా ఇక్కడికి మన మెజర్మెంట్స్ ఆది బ్లౌజ్ని బట్టి టేప్తో అయితే ఈ విధంగా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. 4వ భాగాన్ని అయితే తీసుకోవాలండి. ఇది 33 సైజు. ఈ సైజుని 4 భాగాలు చేయాలి. 33ని 4వ వంతు ఇలా మార్క్ చేసుకొని తర్వాత మళ్ళీ 1 ఇంచు డాట్స్ కోసం 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్, 1.5 అయితే 1.5 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడైతే ఫస్ట్ ఒక లైన్ వేసేసుకోండి. కరెక్ట్గా అడ్జస్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఎల్ స్కేల్ ఉంటే ఎల్ స్కేల్తో అయితే మార్క్ చేసుకోండి. లేదంటే ఇలా కరెక్ట్గా అంచనాగా చూసి కరెక్ట్గా అయితే అడ్జస్ట్లు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి, ఆది బ్లౌజు హైట్ తీసుకోవాలి. పైన షోల్డర్ స్టిచ్చింగ్ ఉంటుంది కదా, అక్కడ నుండి కింద స్టిచ్చింగ్ వరకు కూడా ఇలా ఇక్కడికి ముందు మార్క్ చేసిన మార్కింగ్ దగ్గరికి అయితే ఇలా పెట్టేసేసి మార్క్ చేసుకోవాలి. ఇది మీకు ఆది బ్లౌజు పెట్టేసుకొని ఇట్లా మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. లేదు అంటే మనకి కొంచెం అలవాటు అవడానికి మీకు కొలతలు తెలియటం కోసం కావాలి అంటే కనుక టేప్తో మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి, ఈ బ్లౌజ్ని సమానంగా కింద అయితే ఇట్లా కరెక్ట్గా పరుచుకోవాలి. ఈ బ్లౌజు బ్యాక్ పార్టు చంక కింద అయితే చెస్ట్ లూజు ఎంత ఉందో చెక్ చేయాలండి. ఇదిగోండి, టేప్తో ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా వేసుకోవాలి. షోల్డర్స్ కరెక్ట్గా పెట్టి మనం చెక్ చేసుకోవాలండి. ఇదైతే 40 వచ్చింది. ఇప్పుడు నేను ఉక్సులు పట్టి వైపు ఫ్రంట్ పార్ట్ చూస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇక్కడైతే 9.5 వచ్చింది. నేను ఈ 9.5 అయితే మార్క్ చేస్తున్నాను. మనకి బ్యాక్ సైడ్ 10 ఇంచెస్ అయినా కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి కొంచెం ఒక 1/2 ఇంచు అటు ఇటుగా ఎక్కువైనా పెట్టుకోవచ్చు, కానీ తగ్గించి అయితే పెట్టుకోకూడదండి. ఈ విధంగా మార్కింగ్ చేసిన తర్వాత ఇలా షోల్డర్కి అయితే 6 ఇంచెస్ తీసుకోవాలండి. ఇది 33 సైజ్ కాబట్టి షోల్డర్ 6 ఇంచెస్, ఈ ఆర్మ్ హోల్ డౌన్ కోసం, చంక డౌన్ కోసం అయితే 6 ఇంచెస్. నేను సేమ్ రెండు ఒకటే మెజర్మెంట్ అయితే పెట్టేశాను. ఇక్కడ మీరు సేమ్ అదే తీసుకోండి, కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలా మిడిల్లోకి 1.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కోసం ఈ విధంగా కరువు అయితే తీసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది లూజు, ఆర్మ్ హోల్ లూజు ఎంత వచ్చిందనేది ఇదిగోండి ఆది బ్లౌజ్తో అయితే ఈ విధంగా చెక్ చేసుకోండి. ఇలా మనం చెక్ చేస్తే ఇది 8.5 ఇంచులు వచ్చిందండి. 8.5కి ఒక 2 గీతలు, ఒక గీత తక్కువ, కొంచెం తక్కువగా అయితే వచ్చింది. ఇదిగోండి, ఇలా అయితే మనం చెక్ చేసుకుని ఇది ఆర్మ్ హోల్ లూజ్ అయితే చెస్ట్ లూజ్కి కరెక్ట్గా అయితే మ్యాచ్ అయింది. ఇప్పుడు ఈ చెస్ట్ లూజుని నడుము లూజుని రెండు కలుపుకుంటూ లైన్ వేసేసుకోవాలి. ఈ విధంగా మళ్ళీ ఎక్స్ట్రా మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి చెస్ట్ లూజ్ని, ఆర్మ్ హోల్ లూజ్ని. ఓకేనండి. ఇప్పుడైతే నెక్ విడ్త్ తీసుకోవాలి. నెక్ విడ్త్ కోసం 2.5 ఇంచెస్, షోల్డర్ కోసం 3 ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు నెక్ డీపు ఈ ఆది బ్లౌజ్కి ఎంత ఉందో సేమ్ అంత అయితే ఇలా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ అయితే నెక్ విడ్త్ తీసుకున్నాను. 1/2 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకొని ఇలా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి నెక్కుని. ఓకేనండి, నెక్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ దగ్గరికి ఈ విధంగా టేప్ని పెట్టేసేసి ఫోల్డ్ చేసి మిడిల్లోకి మార్క్ చేసుకోండి. ఇది షోల్డర్ మిడిల్లోకి రావాలి. ఇదిగోండి, ఇలా ఈ విధంగా. ఇవి డాట్స్ కోసం బ్యాక్ సైడ్ డాట్స్ వేసుకోవాలి. ఈ డాట్స్ కోసం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ సైజు బ్లౌజ్కి అయితే 3.5 ఇంచెస్ అయితే తీసుకున్నానండి.
3.5 ఇంచెస్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి. ఇది అన్ని సైజుల వారికి 5.5 ఇంచెస్ అయితే కరెక్ట్గా సెట్ కాదండి. కొంచెం 33 అబోవ్ పెరిగే కొద్దీ మన సైజు పెరిగే కొద్దీ కూడా నెక్ విడ్త్ అనేది షోల్డర్ అనేది కొంచెం పెంచుకోవాలి. షోల్డర్ పెంచుకోవాలి. ఈ చెస్ట్ లూజ్ని బట్టి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మార్క్ చేసుకొని ఇలా సైజు ఈ 33 సైజు బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలి. 6 ఇంచెస్ తీసుకున్నానండి నేను. 6 ఇంచెస్ అయితే షోల్డరు, 6 ఇంచెస్ ఆర్మ్ హోల్ కోసం చంక డౌన్ కోసం అయితే తీసుకున్నాను. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇలా ఫోల్డింగ్ వేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేస్తే ఇదైతే ఖర్చు ఎక్కువ పడుతుందండి. ఈ చంక లూజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఈ విధంగా ఇలా కొంచెం యువతలకు ఫోల్డ్ చేసుకుంటే ఖర్చు జాయింట్ వేసుకోవడానికి సరిపోతుంది. వన్ సైడ్ అయితే జాయింట్ పెట్టేశాను. ఇప్పుడు ఆది బ్లౌజ్తో అయితే ఇది కట్ చేస్తాను. ఓకేనండి. ఇది అసలు ఎంత ఉందనేది చెప్తాను. ఇది 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్ అయితే మనం ఇది 7 ఇంచెస్కి ఇలా ఇదైతే 7 ఇక్కడ పావు ఇంచ్ అయితే మనం పైపింగ్ కోసం తీసుకోవాలి. ఎక్స్ట్రా మార్క్ చేసుకొని మిగతాది హ్యాండ్ ఎంత పొడవు అయితే ఉందో అంత మార్క్ చేసుకొని మళ్ళీ పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. ఇక్కడ సైడ్ ఈ సైడ్ కూడా స్టిచ్చింగ్ ఎక్కడికి ఉందో అక్కడికైతే మార్క్ చేసేసాను. ఇలా పైకి ఒక పావు ఇంచ్ పైకి అయితే మార్క్ చేసుకోవాలండి స్టిచ్చింగ్ కోసం. ఇది ఎంత ఉందో చూపిస్తాను. 7 ఇంచెస్ ఉందండి. 7 ఇంచెస్కి చంక డౌన్ 3 ఇంచెస్ ఉంది. ఇది 7 ఇంచెస్కి అయితే 3 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. 3 అట్లా అయితే తీసుకుంటాను. దీనికి సేమ్ ఎంత ఉందో అంత అయితే నేను పెట్టేశాను చూడండి. ఇది చంక లూజ్ వచ్చి 8.5 అయితే పెట్టేశాను. అంటే ఒక గీత తక్కువగా ఉంది. నేను 8.5 పెట్టేశాను. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 2 ఇంచెస్ మళ్ళీ 1 ఇంచు ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ దగ్గర నుంచి ఈ చంక లూజ్ దగ్గరికి మార్క్ చేసుకొని ఇలా ఇక్కడైతే సన్నగా రౌండ్ తీసుకోవాలి. ఇక్కడ కిందకైతే కొద్దిగా డౌన్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే ఇది హ్యాండ్ లూజ్ కూడా మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ కూడా ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో సేమ్ అంత అయితే ఈ విధంగా పెట్టేసేయాలి. ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. దీన్ని కట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్ లోత్ తీసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత దీనికి మిడిల్లోకి అయితే కత్తిరితో కటింగ్ పెట్టేసేసి వన్ సైడ్ ఇలా ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత వన్ సైడ్ అయితే హ్యాండ్ లోత్ తీసుకోవాలి. 3/4 ఇంచ్ అయితే హ్యాండ్ లోత్ తీసుకోవాలండి. హ్యాండ్కి లోత్ తీసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికైతే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ మిడిల్లో నుంచి వన్ సైడ్కి 1 ఇంచు ఈ ఖర్చు దగ్గర నుంచి ఇప్పుడు ఈ 1 ఇంచ్ దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకొని మిడిల్లోకి అయితే మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు టేప్ని పెట్టేసేసుకోవాలి. టేప్ని పెట్టేసి 3/4 ఇంచ్ అయితే చంకలోతు తీసుకోవాలి. ఇలా టేప్తో అటు ఒక మార్కింగ్ ఇటో మార్కింగ్ చేసుకోండి. హ్యాండ్ లోతు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలా ఈ విధంగా అయితే మార్క్ చేసుకోండి. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా ఐబ్రో షేప్లో అయితే మనం మార్కింగ్ చేసేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి. ఇది కొత్తగా రౌండ్ తీయటం రాని వారి కోసం అయితే ఈ విధంగా చెప్తున్నానండి. ఓకేనండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇలా కట్ చేసేసుకోవాలి. హ్యాండ్ లోతు తీసుకోవటం అయిపోయింది కదా. హ్యాండ్స్ అయితే కటింగ్ అయిపోయింది. ఇక్కడ ఒక కత్తిరితో కటింగ్ పెట్టేస్తే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ ఇదిగోండి వన్ సైడ్ అయితే నేను ఈ ఖర్చు పెట్టాను, కటింగ్ పెట్టేశాను. జాయింట్ చేసి స్టిచ్చింగ్ చేసేటప్పుడు జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూడండి. ఇదిగోండి ఇలా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా క్రాస్గా వేసేసేయాలి. ఇలా క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిని చుట్టూ కూడా మార్కింగ్ చేసుకోవాలి.
ఇదిగోండి ఈ విధంగా అయితే ఇలా మార్కింగ్ చేసేయాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఈ బ్యాక్ పార్ట్ని తీసేసేయాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్తో ఈ నెక్ డీపు, ఫ్రంట్ పార్టు, చెస్ట్ లూజు అంతా కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఆది బ్లౌజ్ని షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఈ డాట్ దగ్గరికి ఇలా బ్లౌజ్ని పట్టుకొని దీని మీద పెట్టేసేసి ఇక్కడ చూడండి ఖర్చు దగ్గర ఈ ఖర్చు కూడా కలిపి ఇలా పెట్టేసేసి ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేయాలి. ఈ మార్క్ చేసిన తర్వాత మళ్ళీ పావు ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కోసం అయితే మార్కింగ్ చేయాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ కోసం మెయిన్ డాట్ అనేది మనకి చూడండి నేను వేస్తున్న లైను ఇటు మనకి నెక్ వైపుకి వచ్చేలాగా, అంటే ఈ షోల్డర్కి ఇలా నెక్ వైపుకి వచ్చేలాగా వేసుకోవాలి. ఈ చంక వైపు అయితే రాకుండా కొంచెం అటువైపు ఎక్కువ విడిచిపెట్టి నెక్ వైపు తక్కువ 1 ఇంచు అలా 1.5 ఇంచు పెట్టేసేసి మార్క్ చేసుకోవాలి. ఇలా మనం మెయిన్ డాట్ కోసం అయితే లైను మెయిన్ డాట్ని ఆ స్ట్రైట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఈ నెక్కు ఫ్రంట్ పార్ట్ నెక్కు రౌండ్ కోసం అయితే బ్లౌజ్ని ఈ విధంగా ఇలా పెట్టేసేయండి. కరెక్ట్గా షోల్డర్ మీద ఖర్చు విడిచిపెట్టి సెకండ్ లైన్ ఉంది కదా, సెకండ్ లైన్ మీద ఈ విధంగా బ్లౌజ్ని పెట్టేసి రౌండ్ తీసుకోవాలి. నెక్ రౌండ్ కోసం అయితే నేను ఇది ఆది బ్లౌజ్తో కరెక్ట్గా రావాలి అంటే ఇలా చూపిస్తున్నానండి. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా లైన్ మీదకి ముందు మార్క్ చేసిన లైన్ ఉంది కదా బ్యాక్ పార్ట్కి, సేమ్ ఆ లైన్ దగ్గరికి వచ్చేలాగా ఉక్సులు పట్టిని పెట్టేసేసి ఈ విధంగా రౌండ్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు విడిచిపెట్టి షోల్డర్ మీద, ఓకేనండి. ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ బెల్ట్ ఉక్సులు పట్టి 2 జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి స్టిచ్చింగ్ కోసం. 1 ఇంచు డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్ కోసం మార్క్ చేసుకొని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ డీపు మనం ఇలా పక్కకి లాగినందుకు ఇది పైకి వస్తుంది కాబట్టి డీప్ కొంచెం రౌండ్ అయితే కిందకి తీసుకోవాలి. పావు ఇంచునే మార్క్ చేశాను కదా ఆ విధంగా, ఓకేనండి. ఇప్పుడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 ఇంచెస్ ఈ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచెస్ అయితే మెయిన్ డాట్ వెడల్పు మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మెయిన్ డాట్ ఎంత మెయిన్ డాట్ తీసుకోవాలి అంటే 2.5 ఇంచెస్. ఇదిగోండి ఈ బ్లౌజ్ కూడా సేమ్ అంతే ఉంటుంది ఖర్చులతో. ఇలా 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైకి అయితే ఈ సైడ్ జాయింట్ దగ్గర ఇక్కడికి ఇలా కలిపేసుకోండి క్రాస్గా, అంటే ఈ సైడ్ జాయింట్ కింద లైన్ దగ్గర నుంచి 1 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ తగ్గింది కాబట్టి నేను ఈ విధంగా క్రాస్గా వేసేసాను. ఇలా ఈ విధంగా అయితే రౌండ్గా మార్కింగ్ చేసేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ తగ్గకుండా ఉన్నప్పటికీ కూడా మీరు తగ్గకపోయినా ఇది ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్క్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవచ్చు. ఆది బ్లౌజ్ పెట్టి ఇలా లైన్ అయితే వేసేసుకోండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డాట్ పొడవు ఎంత తీసుకోవాలో చూపిస్తానండి. హ్యాండ్ చంకలోతు తీసుకోవాలి, చంకలోతు ఈ విధంగా అయితే ఇలా మార్కింగ్ చేసుకోండి. స్క్వేర్లా అయితే ఇలా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు మార్క్ చేసిన మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి డౌన్కి మార్క్ చేసుకొని ఇది కరువు తీసుకోవాలి. ఇలా కరువు తీసుకొని ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే ఈ డాట్స్ ఎంత పొడవు తీసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడికైతే 2.5 ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు కూడా ఈ విధంగా చూడండి, టేప్ని ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచ్ అయితే విడిచిపెట్టి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడికి మార్క్ చేసుకోండి. ఈ విధంగా ఇలా మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్ 2.5 అయితే మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఇప్పుడు చంకలో డాట్ కోసం అయితే 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ రెండిటికి మిడిల్లోకి రావాలండి. ఇదైతే ఈ చంకలో డాటు చూసారుగా, ఇలా మెయిన్ డాటు ఉక్సులు పట్టి వైపు డాటు వేసిన తర్వాత మనం దీన్నైతే ఈ డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది చూపించడం కోసం అయితే ఇలా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికైతే ఇది స్ట్రైట్గా ఇలా లైన్ అయితే స్ట్రైట్గా వచ్చేయాలండి. అంటే ఒక పావు ఇంచు ఎక్స్ట్రా యువతలకు వస్తుంది. ఈ విధంగా కలిపేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకోవాలి.
ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇది 33 సైజ్ బ్లౌజ్ అండి. ఇది ఎలా కట్ చేసుకోవాలో అయితే మీకు అర్థమైంది కదా, అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూడడం అయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు మంచి గిఫ్ట్ పొందాలి అనుకుంటే కనుక నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఏది చేసినప్పటికీ అది మీరు స్క్రీన్షాట్ చేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనండి, మీ పేరు రాసుకొని నేనైతే లక్కీ డ్రా ద్వారా 3 నెంబర్స్కి అయితే మంచి శారీ గిఫ్ట్ అయితే ఇవ్వాలని పంపించాలని అనుకుంటున్నానండి. మీరు ఈ వీడియో చూసి విడిచిపెట్టకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. లేదంటే మీరు లైక్ చేసినా అది స్క్రీన్షాట్ చేసి నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇప్పుడు ఇదిగోండి, ఈ డాట్స్ అనేది ఇక్కడ కటింగ్ పెట్టేసేంత కదా. ఈ కటింగ్ పెట్టిన తర్వాత ఇలా మనం స్టిచ్ చేసేది ఇలా వేసుకుంటామండి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇలా ఈ 2 కటింగ్స్ని కలిపి ఇలా క్రాస్కి అయితే స్టిచ్చింగ్ చేయాలి. స్టిచ్చింగ్ ఇది ముందు మనం ఇదిగోండి, తర్వాత ఈ ఉక్సులు పట్టీని కూడా సేమ్ ఇక్కడికి చూపిస్తున్నా చూడండి, ఈ క్రాస్గా ఇలా అయితే స్టిచ్చింగ్ చేయాలి. ఇది నేను ముందు మార్కింగ్ చేసేది చూపించడం కోసమే మార్కింగ్ చేస్తాము. కాకపోతే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా మార్కింగ్ మీద అయితే రాదు. మనం లైనింగ్ని ఫోల్డ్ చేసినప్పుడు బ్లౌజ్ని ఫోల్డింగ్ చేస్తాము. ఫోల్డింగ్ ఎలా అంటే ఫోల్డ్ చేసిన తర్వాత ఆ ఫోల్డింగ్ మీద మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే వేసుకోవాలి ఈ విధంగా. ఓకేనండి, ఇలా డాట్స్ వేసేటప్పుడు వేసిన దాన్ని బట్టి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. ఇలా ఇప్పుడైతే షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇక్కడైతే అంచు ఉంటుంది. ఈ అంచుని తీసేస్తే మనకి నడుం బెల్ట్ వేసుకోవడానికి సరిపోతుంది. ఇక్కడ నుంచి ఇదైతే స్ట్రైట్గా కట్ చేసేసుకొని ఇప్పుడు వన్ సైడ్ అయితే 4 ఇంచెస్ తీసుకోండి. ఇలా 4 ఇంచెస్కి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్కి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 3.5 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకొని ఇది ఉక్సులు పట్టీ వైపుకి మనం మార్క్ చేసుకోవాలి. ఇటువైపు 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ మార్కింగ్స్ని కలిపేసుకుంటే క్రాస్గా అయితే షేప్ బెల్ట్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్ అయితే మనం 33 సైజ్ బ్లౌజ్ అయితే కటింగ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇది షేప్ బెల్ట్. ఈ వైపు కత్తిరితో కటింగ్ పెట్టేసేస్తే మనం ఉక్సులు పట్టీ వైపు అటాచ్ చేయడానికి మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇదిగోండి, ఇలా అయితే మనం అటాచ్ చేయాలి. ఈ షేప్ బెల్ట్ని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, బ్లౌజ్ కటింగ్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.